నాగచైతన్య ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు నాగచైతన్య లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'థ్యాంక్ యూ'. ఈ 'థ్యాంక్ యూ' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగచైతన్య గారు. చూడాలి నాగచైతన్య గారికి ఈ థాండేల్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థాండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి గారు. అయితే సాయి పల్లవి ఈ థాండేల్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ విరాట పర్వం. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి ఈ థాండేల్ మూవీతో సాయి పల్లవికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీకి ముందు సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య వీళ్ళు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ టైం వీళ్ళు ఇద్దరు కలిసి ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి వీళ్ళ ఇద్దరికి ఈ థాండేల్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ థాండేల్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ థాండేల్ మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ థాండేల్ మూవీతో నాగ చైతన్య గారికి అలానే సాయి పల్లవి గారికి సెకండ్ టైం వీళ్ళ ఇద్దరికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.